థ్యాంక్ యూ సో మచ్. అండ్ దానికంటే ముందు కర్మయోగం రిటర్న్ గిఫ్ట్. సో ఈ టీం అందరినీ కూడా సో మనమైతే కంగ్రాచులేట్ చేయాలి. చాలా కష్టపడి ఒక సంవత్సరాల తరబడి చాలా కష్టపడి ఎంతో చక్కగా మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి రియలిస్టిక్ గా ఎలా ఉంటుంది అనేది చూపించడానికి సో మనకైతే కట్టా గారు చాలా చక్కగా కట్టా ప్రొడక్షన్ లో తీసి చూపిస్తున్నారు కాబట్టి సో ఒకసారి గట్టిగా కట్టా ప్రొడక్షన్ కి క్లాప్స్ కొట్టండి. సో థ్యాంక్ యూ సో మచ్. స్టార్ట్ చేద్దామా కాదు మొదలెడదామా ఇక టిట్ అమ్మ ఆర్ఆర్ లేస్తే భయపడతారు వద్దు. సో రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఈ రోజు ట్రైలర్ ప్లస్ సాంగ్ ప్లస్ గేమ్స్ కూడా చూడబోతున్నాం కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఆయుష్ గారితో సో ట్రైలర్ అయితే లాంచ్ చేసుకుంటాం కాబట్టి శరత్ బాబు గారి సార్ సో ఆయుష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు రావడం వలన సో మా ఈవెంట్ చాలా గ్రేట్ గా గ్రాండ్ గా జరుగుతుంది. సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాను. అండ్ ట్రైలర్ లాంచ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Links launch. And next. Sahya? Thanks Andy. Thank you so much. And thank you so much Andy. And next Katta Jayega. ఎస్ నెక్స్ట్ స్టేజ్ మీదకి సోషల్ యాక్టివిస్ట్ ఉషారాణి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు క్లాప్స్ కొట్టండి. ఇంకోసారి క్లాప్స్ కొట్టమంటున్నారని అనుకుంటూ ప్లీజ్ మీరు క్లాప్సే కొట్టండి. అండ్ ఎడిటర్ విశాల్ విశ్వ గారికి కూడా సో కంగ్రాచులేషన్స్ అండి. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ భరత్ గౌడ్ గారు ఫ్యూచర్ లో సూపర్ స్టార్ సూపర్ సింగర్ అంత గొప్పవాడు అవ్వాలని మేమైతే కోరుకుంటున్నాం. ఎందుకంటే బ్యూటిఫుల్ వాయిస్ ఉందండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. My friend Katta Jayega is a very good friend of mine. I don't know how many people can understand my English. ఇంత చాలా మంచి మిత్రుడు. 2 years బ్యాక్ మనం విజయవాడలో కలిసాం షాపింగ్ మాల్లో. అది మా పరిచయం. ఆ పరిచయం ఇప్పుడు దాకా బీన్ ట్రావెలింగ్ ఫర్ ద పాస్ట్ 2 years. ఆయన నాకు అప్పుడు చెప్పారు మీకు మంచి వేషం ఇస్తానండి, ఈ సినిమా స్టార్ట్ అయిపోయింది, నెక్స్ట్ సినిమాలో మీకు మంచి వేషం ఉంటుంది తప్పకుండా చేయాలని చెప్పారు. రియల్లీ ఐ అప్రిషియేట్ హిస్ వెల్కమ్. తప్పకుండా నేను చేస్తాను సార్. మీ నమ్మకాన్ని నేను ఎప్పుడు వమ్ము చేయను, మంచి క్యారెక్టర్ చేస్తాను. అట్లాగే నన్ను ఎందుకు సెలెక్ట్ చేశారంటే ప్రొడక్షన్లో నేను 4 years బట్టి చేస్తున్నాను. మొత్తం మామ అవార్డు కూడా వచ్చింది నాకు అందులోని. అట్లాగే ప్రస్తుతానికి మౌన పోరాటం చేస్తున్నాను హీరోయిన్ మామగారిగా. అది కూడా చాలా మంచి క్యారెక్టర్ త్రూఅవుట్ చేస్తున్నానండి. సో ఐ బ్లెస్ యూ లైక్ ఎనీథింగ్ సార్. గాడ్ బ్లెస్ యూ. అండ్ ద సెకండ్ థింగ్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఇస్, ఆయన చెప్పారు నాకు చీరాల నుంచి చాలా మంది ఆర్టిస్టులు వచ్చారట, కానీ ఒక డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ రైటర్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎవ్వరూ రాలేదు. ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ ఇస్ కమ్ అప్ ఫ్రమ్ చీరాల. లెట్స్ గివ్ ఎ స్టాండింగ్ ఓవేషన్. స్టాండింగ్ ఓవేషన్. ప్లీజ్ బ్లెస్సింగ్ ఫర్ యూ. ప్లీజ్ బ్లెస్సింగ్. బికాస్ ఇటువంటి చిన్న ప్రొడ్యూసర్లు చిన్న డైరెక్టర్ మనం ఆశ్రయిస్తే ఇంకా మంచి మంచి సినిమాలు తీసి మన కొత్త వాళ్ళందరికీ ఆగ్రహంలో ఉంటాయి. వాళ్ళు మంచి క్యారెక్టర్స్ ఇస్తారు. మన చిన్న ప్రొడ్యూసర్ పక్కన తీసుకోకూడదు. ఈగా మనకు మంచి వేషాలు ఇస్తారు. పెద్ద ప్రొడ్యూసర్ ఉంటే నాకు వేషం ఇస్తే ప్రకాష్ రావు గారి వేషం వరకు అదొక టైపు. యూ కెన్ గివ్ మీ
రైట్ సార్? అంతే కదా. సో అట్లాగా ఇది ఆయన ఐ థింక్ 7 years కష్టపడ్డారు. తర్వాత సో మెనీ మెన్స్ అయితే చీరాల్లో బాపట్లో కూడా కొత్త ఆర్టిస్ట్ ట్రైనింగ్ ఇచ్చి చాలా కష్టపడి ఈ సినిమాకి చాలా డబ్బు ఖర్చు పెట్టారు ఆయన. తర్వాత దాని రిజల్ట్ ఏంటో, బట్ ఐ హోప్ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఈ రోజు ప్రొడ్యూసర్ వాళ్ళకి కష్టాలు నాకు తెలుసు, నేను చాలా మందిని చూశాను. కానీ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఆయన దేనికి భయపడకుండా సాహసించి ఈ ఫిలిం మీరు 21st రిలీజ్ చేస్తారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ శక్తి సాయిబాబా మీకు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఐ బ్లెస్ ఆల్ ది టెక్నికల్ టీమ్ అండ్ ఎవ్రీబడీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ సార్. ఆర్టిస్టులకు కొత్త వాళ్ళకు మంచి ఆపర్చునిటీ ఇవ్వాలని చెప్పి, ఈ సినిమా మంచి హిట్ కొట్టాలని చెప్పి, ఫ్యూచర్లో మన ఇద్దరు కాంబినేషన్ ఏదైనా మూవీ చేస్తాం తప్పకుండా. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన ఆర్టిస్టులందరికీ నా కృతజ్ఞతలు. అలాగే జై గారు ఆల్ ది బెస్ట్ అండి. ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా ఎన్ని బాధ్యతలు తీసుకుని ముందుకు తీసుకొస్తున్నారు సినిమా. అలాగే సినిమా అంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అంటున్నారండి. నా దృష్టిలో సినిమా అంటే ఏదైనా సినిమానే, అది చిన్నగా పెద్దగా అనేది కాదు. సినిమా అంటే ఇష్టం పడే వాళ్ళందరూ, సినిమాని ఆదరించే వాళ్ళందరూ ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా ఇలాంటి ప్రొడ్యూసర్లు, ఇలాంటి డైరెక్టర్లు అంటే హీరో కూడా మీరే కదండి, ఇలాంటి హీరోలు మళ్ళీ ముందుకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ కర్మయోగం అనే సినిమాని మీ అందరూ బ్లెస్సింగ్స్తో 21st రిలీజ్ అంట. మనందరూ థియేటర్లో చూద్దాం ఖచ్చితంగా. మనం ఇలా రిలీజ్ ఈవెంట్లు రావడం, ఇక్కడ కూర్చోవడం ఇంకోవడం కాదు, టికెట్ కొనుక్కొని సినిమాని చూసి ఎంకరేజ్ చేద్దాం వాళ్ళందరూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఇంట్రెస్ట్గా ఉంది. మేము కూడా కొత్తగా ఇవాళ ఇక్కడ జాయిన్ అవటం అంటే దానికి కారణం మన పెద్దల పూజలు, బిపి రాజు గారు. అదేవిధంగా ఈ యొక్క టైటిల్ పెట్టినారు కర్మయోగం అని, చాలా నచ్చింది. ఎందుకంటే ఇంతవరకు మన భవిష్యత్తుని, మనకున్నటువంటి భావితరాలకి ఏ రకంగా అర్థం కావాలనే విషయంలో చాలా బాగా, ఎంత కష్టం ఉందో, ఎంత డబ్బు ఖర్చు అయిందో, మరి ఎలాంటి పరిస్థితులైనా కానీ ముందుకు తీసుకొచ్చి కట్ట రాజు గారు, కట్ట జై గారు చాలా మంది చెప్తున్నారు, ఇందాక నుంచి వింటా ఉన్నాను. నాకు ఒక శ్లోకం గుర్తొస్తా ఉంది, కర్మల్యే మాధికారసి మా ఫలేచు కదాచన. ఇందులో భగవద్గీత శ్లోకంలోనే, దీంట్లో మీకు అందరికీ తెలిసి ఉంటుంది, అర్థం వచ్చేస్తుంది మొత్తం కూడా. కానీ మీరు ఇందాక ఈ టైటిల్ ఇవన్నీ ఈవెంట్స్లో మీరు చూపించినవన్నీ కూడా చాలా భావితరాలకి మంచిగా ముందు చూపుగానే ఈ పిక్చర్ తీశారు అనేది మాత్రం అర్థమవుతుంది. నేను ముందుగా జై గారికి కంగ్రాట్స్ చెప్తున్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద పెద్ద ఫిల్మ్ డైరెక్టర్లు అందరూ కూడా చాలా షోయింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఇలాంటి పిక్చర్స్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే సమాజంలో మనకున్నటువంటి పరిస్థితుల్ని ఎలా అనేది ఈ పిక్చర్ కర్మయోగం కింద చూపిస్తుంటే, ఇంకా పిక్చర్ చూస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అందరూ చూడాల్సిన పిక్చరు. ఇట్లాంటి యువకులను కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. దీని వెనక ఎంతో కష్టమైనటువంటి డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ, నిర్మాతలు కానీ వచ్చినటువంటి ఇక్కడ నాకు మా సత్యపాల్ గారు అంటే చాలా గౌరవం కూడా. ఎప్పుడు పిక్చర్ చూస్తూ ఉంటాను. అందరూ ఇక్కడ వాళ్ళ బాధగా వచ్చారనేప్పటికీ ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అదేవిధంగా పైన ఉన్నటువంటి, ఇంకా మీకు ఇంకొకటి తెలియదు, ఇక్కడ వాస్తు సిద్ధాంతమే కాదు కర్మ సిద్ధాంతాన్ని కూడా చెప్పేటువంటి ఒక సత్యనారాయణ గారు అని చెప్పి మా బ్రదర్ కూడా వచ్చారు. ఈ పిక్చర్కి ఎందుకు రావాలి అనే దాన్ని కూడా, కర్మయోగం అంటేనే చాలా, ఆ టైటిల్ చూస్తేనే చాలా బాగుంది. ఇది మాత్రం కాలేజీ స్టూడెంట్స్కి కానీ బయట ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అనుభవంతో మళ్ళా తెలుసుకోగలుగుతారనే నమ్మకం అయితే నాకుంది. ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, నటించిన వాళ్ళందరికీ, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కర్మయోగం. కర్మ అంటే పని, యోగం అంటే మనకు యోగించేది, అంటే మనం అనుభవించాల్సింది. ఈ కర్మయోగం అనే పదానికి అర్థం వయసు అంతా అయిపోయిన తర్వాత ఈ పదానికి అర్థం తెలుసుకుంటారు చాలా మంది.
కానీ కట్టా జయ గారు తక్కువ వయసులో అంటే చిన్న వయసులో కర్మయోగం ఎలా ఉంటుంది అంటే సత్కర్మ చేస్తే సత్ఫలితం వస్తుంది, దుష్కర్మ చేస్తే దుష్కర్మ వస్తుంది. యద్భావం తద్భవతి. ఒక 2 ముక్కల్లో సినిమా మొత్తం అర్థమైపోయింది. ఎంతో పండితే కానీ ఆ పదం అర్థం అవ్వదు, అంటే అనుభవం. ఈ జనరేషన్కి ఇలాంటి సినిమా చాలా అవసరం. ఎందుకంటే మనం మామిడి చెట్టు పెడితే మామిడికాయలే కాస్తాయి, నిమ్మ చెట్టు పెడితే నిమ్మకాయలే కాస్తాయి. మనం ఏ పని అయితే చేస్తామో అదే ఫలాన్ని మనం అనుభవిస్తాం. కాబట్టి కట్టా జయ గారు సరే అందరికీ చిన్న ప్రొడ్యూసర్, చిన్న డైరెక్టర్, చిన్న యాక్టర్ అనుకుంటున్నారేమో కానీ ఈ చిన్న దాంట్లోనే పెద్ద విషయం ఉంది. జీవిత సారాంశం మొత్తం కూడా కర్మయోగంలో ఉంది. దాంతోపాటు ఇంకా వాళ్ళు ఇంకోటి జోడించారు, రిటర్న్ గిఫ్ట్ అని. రిటర్న్ గిఫ్ట్ అర్థం ఏంటంటే మనం ఏం చేసినామో అది ఎప్పుడు కూడా మనం వదలదు. పూర్వ జన్మలో చేసిన కర్మని ఇప్పుడు అనుభవిస్తున్నాం, ఇప్పుడు చేసే కర్మని నెక్స్ట్ జన్మలో అనుభవిస్తాం. సో అందుకే సత్కర్మలు చేస్తూ పోవాలని చెప్పేసి ఈ సినిమాకి అర్థం. ఇది పూర్తిగా ఎలా ఉంటుందంటే కొంతమంది జీవితాన్ని మార్చేంత అర్థం దీంట్లో ఉంది, దాగి ఉందని చెప్పేసి నేను చెప్పగలను. ఈ సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది అందరూ కూడా చూడండి, చూపించండి, పిల్లలతో సహా చూసి వాళ్ళకి చెప్పండి. మనం తప్పుడు మార్గంలో వెళ్తే తప్పుడు మార్గానికి సంబంధించినటువంటి ఫలితాలను అనుభవిస్తామని చెప్పేసి మనం క్లియర్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు ఈ సినిమాని. అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన కట్టా జయ గారు ముందు ముందు చాలా చాలా పెద్ద విషయాలు సమాజానికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. వ్యాధి రూపేణ జాయతే అంటే పోయిన జన్మ, ఆ పోయిన జన్మ, ఇంకా పోయిన జన్మలో ఏవైతే కర్మలు చేసినామో ఆ కర్మలు ఈ జన్మలో వ్యాధి రూపంలో అంటే డిసీజ్ వస్తుంటాయి చూసారా, అలాంటి డిసీజ్ రూపంలో మనం అనుభవిస్తుంటాం. మనం ఈ కర్మలను ఎందుకు అనుభవిస్తున్నాం నా బాబు అని తలకాయ పట్టుకుంటాం, ఎక్కడెక్కడో తిరుగుతుంటాం. కానీ అవన్నీ మనం చేసినవే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. సో ఇప్పుడు అందుకే సత్కర్మ చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ అండి, మరొకసారి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ దీని గురించి వచ్చిన యాక్ట్ చేసిన మూవీ ఆర్టిస్ట్కే కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, స్నేహితులకి, శ్రేయోభిలాషులకి అందరికీ నమస్సుమాంజలు. కర్మయోగము అంటే అసలు మనము కర్మలు ఉన్నాయా, జన్మలు ఉన్నాయా అని అంటారు. అది నమ్మిన వాళ్ళకి కర్మ ఉంటుంది, జన్మ ఉంటాయి, పాపం ఉంటుంది, పుణ్యం ఉంటుంది. అలానే అక్షర పుణ్యం చేసినా కూడా మనకి సత్ఫలితం ఉండదు. పాప పుణ్యాలు కూడా ఈక్వల్ ఎలా ఉంటాయో కర్మయోగం, ఆ కర్మ చేయాల్సిందే, దాన్ని మనం అనుభవిస్తూనే ఉంటాం జన్మ జన్మలు. ఇది కర్మయోగం అంటే ఇలా జరుగుతూనే ఉంటుంది భగవంతుడి నిర్ణయం ప్రకారం. అసలు ఇంత చిన్న వయసులో ఈ కట్టా జయ గారికి కర్మయోగము అనే మూవీ తీయాలి, అసలు కర్మయోగము అంటే ఏంటి, కర్మ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు, నేను కూడా ఉన్నాను అందులో. ఇలాంటి మంచి మంచి చిత్రాలు అంటే ఇంతకు ముందు తీశారు పాత మూవీ వాళ్ళు. దానికి ఒక అర్థం ఉంటుంది, ఒక పాటకు అర్థం ఉంటుంది, ఒక భాష, ఆ భాషలోంచి వచ్చే భావానికి కూడా అర్థాలు ఉంటాయి. కానీ ఈ మధ్య చూసే సినిమాలు కానీ పిల్లలు ఇవన్నీ కూడా ఏమి అంటే పెద్ద పెద్ద చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటుంటారు చూసారా, అలాంటి మూవీలు కూడా వస్తున్నాయి, లక్షలు తీస్తున్నాయి. కానీ తనే అన్నీ అయ్యాయి. మరి తను ఎంతవరకు నాకైతే తెలియదు, ఏం చదువుకున్నారో తెలియదు, ఎంత ఆస్తి ఉందో తెలియదు, పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ అతని మీద ఎన్ని ఆశలు ఉన్నాయో నాకు తెలియదు. కానీ కర్మ అనే యోగం దాన్ని బట్టి ఈ మూవీ తనకి ఆలోచన రావటం, దానికి వీరంతా సహకరించి తీసి ముందు భావి పౌరులకి అంటే అసలు ఈ రోజుల్లో మనకి అష్టచమ్మ అంటే ఏంటి, అనాలు అంటే ఏంటి, అసలు ఇదే అనేది కూడా తెలియకుండా పోతుంది. బనానా అరటిబొమ్మ అంటే ఏంటి అనేది పిల్లలు కూడా ఉన్నారు. ఇంకా అలాంటి వాళ్ళకి కర్మయోగం అంటే ఏం తెలుస్తుంది. అలాగే ఈ కర్మయోగం సినిమాని ఏ దృష్టితో చూసారో అందరికీ కూడా మంచి జరిగి అందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కొన్ని అన్నీ మర్చిపోయి పిల్లలకు ఫోన్ ఇచ్చి
భోజనం పెట్టి ఆడిచ్చే రోజులు అవన్నీ వస్తున్నాయి. అవన్నీ అనిపించట్టుగా ఇవో ఇవి ఉన్నాయి, ఇవి మా తాతల కాలం అన్నాడు, ఈ తిరగలు ఈ మాని ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. అలాగే పేరు పేరున ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు అండి. ప్రొడ్యూసర్ గారికి నాకు కట్టాజీ గారు ఎక్కడ పరిచయం అంటే ఇక్కడే. నేను ఒక సినిమా వేస్తే ఆ సినిమాకి వచ్చారు, మేమిద్దరం మెంబర్స్ ఇంట్లో. సో ఎవ్రీ వీక్లీ థ్రైస్ మాట్లాడుతూనే ఉంటాయి ఈ సినిమా గురించి. మధ్యలో ఎలక్షన్స్ గ్యాప్ వచ్చింది కదా, ఎనీవే సెకండ్ మూవీ ఈ మూవీ ఇంకా ఎన్ని మూవీస్ ఉన్నాయి నా దగ్గర ప్రెసెంట్ అయితే 2 మూవీస్ స్టార్ట్ అయ్యి ఉన్నాయి. కర్మయోగం గురుగారు చెప్పారు, కొన్ని యుగాల తర్వాత లేదా నెక్స్ట్ జన్మని కుదరదండి, ఈ జన్మలోనే ఇప్పుడే అనుభవించాలి. ఆ రోజులు పోయి కర్మ అంటే నెక్స్ట్ జన్మ ఇంకొక జన్మ అని ఈ జన్మలోనే అనుభవించాలి. నిజంగా కర్మ ఇది ఈ ట్రైలర్ మాడు కంప్యూటర్లో చూపించినప్పుడు అంతగా లేదు, ఇప్పుడు చూసాను సూపర్ ఉంది కథని. ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఆర్టిస్ట్, ఇంకా అమ్మ రైటర్, సాంగ్ రైటర్ కూడా సో ఇన్ని చేశారంటే నిజంగా అలాంటి వ్యక్తి నాకు పెళ్ళైనందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇందాక మీరు చెప్పారు మా మెంబర్ అని, అది గుర్తుపెట్టుకోండి. ఆర్టిస్ట్ ని నేను ఎందుకంటే అందరికీ వచ్చేసిన మీరు అండ్ పెద్దలందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకట చైతన్య, మీరు చూసి ఉంటారు. నేను జీ తెలుగు సరిగాపల్లి ఫైనలిస్ట్ ని. సో నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, సారీ కొంచెం తడవడతాం అనుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జయ గారి క్లారిటీకి మనం అది మెచ్చుకోవాలి. ఇలా విన్నగానే ఇన్స్టెంట్ గా నా వాయిస్ బాగుంది పెడదామని చెప్పి నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ హర్ష ప్రవీణ్ గారికి ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఇందాక నుంచి ఆయన డైరెక్టర్, రైటర్, యాక్టర్ అదే చెప్తున్నారు కానీ అందులో లిరిసిస్ట్ ఇవన్నీ ఆల్ షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఆ పాట చాలా కాల్ బ్యాక్ ఉన్న పాట అనమాట. ఒకసారి మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళాక పాట ఏం చేయండి, లిరిక్స్ చాలా అర్థమయ్యే పదాలతో ఈరోజు మన సొసైటీలో గ్రీడ్ కష్టం అని ఎలా ఉన్నాయో చాలా సింపుల్ టైమ్స్ లో చెప్తారు. అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ది టీమ్ ఆఫ్ కర్మయోగం. మనం మళ్ళీ థియేటర్స్ లో కలుద్దాం. కృష్ణయ్య కథ చెబుతా వినవయ్య, మాధురి కథ చెబుతా వివరంగా వినవయ్య. కృష్ణయ్య కథ చెబుతా వినవయ్య, మాధురి కథ చెబుతా వివరంగా వినవయ్య. ఏమి నీవను చేస్తావో కృష్ణయ్య, ఎవరికెరుక నీ మాయ కృష్ణయ్య. ఆహితయ్యే మా జీవితాలు అర్థమయ్యేగా కృష్ణయ్య. యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి. ముఖ్యంగా మన మీడియా మిత్రులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కర్మయోగం గురించి మాట్లాడుకుందాం. అంటే ఆల్రెడీ కర్మయోగం గురించి పెద్దలందరూ చెప్పారు, నాకు వాళ్ళకన్నా ఎక్కువ నాలెడ్జ్ లేదు. కానీ సింపుల్గా ఒక లైన్లో చెప్పాలనుకుంటున్నా. కర్మ అనేది సింపుల్గా ఇప్పుడు ఇన్స్టెంట్గా మనం ఎవరికైనా హాని కలిగించాలి అని అనుకుంటాం, అది మన సంతోషం కోసం అనుకుంటాం. కానీ అదే తిరిగి కర్మలాగా మీకు వస్తుందని మీకు తెలియదు. అది ఎప్పుడో ఒక చోట ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది. సో జాగ్రత్తగా ఉండాలి. అదే కర్మయోగం సినిమా. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మీరు ట్రైలర్లో చూసుంటారు, ఐఎమ్ ఆర్జీబీ అండ్ ఐఎమ్ రేప్డ్ అని ఉంది. ఎవరైనా అబ్జర్వ్ చేశారా కింద? దానికోసం మా డైరెక్టర్ గారిని ఆర్జీబీ గారు బ్లాక్ చేశారు ట్విట్టర్లో. అది ఎందుకు బ్లాక్ చేశారు అనేది మనం సినిమాకి వచ్చి 21 జూన్ కర్మయోగం చూస్తే తెలుస్తుంది. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ఆర్టిస్ట్కి, సింగర్స్కి అందరికీ మంచి పేరు రావాలి. నాకు యాక్చువల్గా కట్టాజీ గారు ఒక 6-7 monthsగా తెలుసు. అన్నిటికన్నా ఎక్కువ ఈయన రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఈయన ప్రేమ కథల్లో చాలా డెప్త్ ఉంటుంది. అది ఏంటనేది మీకు ఈయన వచ్చే సినిమాల్లో మీకు తప్పకుండా తెలుస్తుంది. సో అంటే ఇంకా ఏం చెప్పాలి? నేను పిలవంగానే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నా. అంటే మనం ఒక పని చేసేటప్పుడు మన వెనక ఎవరు ఉంటారో ముందుండే ఎవరు ఉంటారో తెలియదు, కానీ ఆ పని చేసేస్తాం. అట్ ది ఎండ్ వచ్చినప్పుడు ఎవరున్నారా అని చెక్ చేసుకుంటుంటాం. నేను ఇప్పుడు చెక్ చేసుకుంటున్నా.
నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి నాతో చాలా మంది ఉన్నారు, కానీ ఈరోజు ఈవిటి కొంతమంది ఉన్నారు. వచ్చిన మీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరిని గుర్తుంచుకుంటాను. అట్లానే స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఫైట్ మాస్టర్స్, అట్లనే పొలిటీషియన్స్, సోషల్ యాక్టివిటీస్ట్, ఇలా ఎవరైతే ఉన్నారో వచ్చిన ప్రతి ఒక్కరు అమ్మ ధన్యవాదాలు. అండ్ నేను హార్ట్ఫుల్గా ప్రతి ఒక్కరికి నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు నాకున్న నాలెడ్జ్ కొంచెం, నాకున్న కోరిక ఏంటంటే సినిమా తీయాలి, ఆ సినిమా మా ఊర్లో తీయాలి, ఒక మంచి సినిమా తీయాలి, ప్రతి ఒక్కరికి చూపించాలి. ఇది ఒక ఆలోచనే ఉంది. అందరు ఈజీగా అనుకుంటారు సినిమా తీసేయగానే సినిమా బాగుంటే అందరూ చూస్తారని, అదంతా రాంగ్. సినిమా తీసిన తర్వాత తెలిసింది మాకు, ఒక సినిమా తీయటం కంటే అది రిలీజ్ చేయడం చాలా కష్టం. ఎస్పెషల్లీ నేను సినిమా కంప్లీట్ చేసి కూడా నియర్లీ 4 to 6 months అవుతుంది. ఇప్పుడు థియేటర్ రావడానికి నాకు అంత టైం పట్టింది. అండ్ ఫస్ట్లీ స్టేజ్లో ఉన్న ప్రతి ఒక్కరు పెద్దలకి, మా పెర్రాజ్ గారికి, మా హీరో ఆయుష్ గారికి, జగదీష్ గారికి, మా మిత్రుడు అండ్ ప్రొడ్యూసర్ యాక్టర్ జగదీష్ గారికి, అండ్ సింగర్ చైతన్యకి ఫస్ట్ ఐటమ్ చూడంగానే తను ఫస్ట్ పాడినప్పుడు నాకు నచ్చేశాడు. నువ్వు ఈ పాట పాడుతున్నావు అని చెప్పేశాను, అయిపోయింది సాంగ్, చాలా బాగా పాడాడు. అట్లానే హమ్మింగ్ ఇచ్చారు దానికి ఆదిత్య, అండ్ దీనికి మ్యూజిక్ వచ్చేసేసి హర్షప్రవీణ్ గారు ఇచ్చారు. చాలా మంచి సాంగ్ ఇది. యాక్చువల్గా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం అది రిలీజ్ చేయాలని, మంచి ప్లాట్ఫామ్ కోసం చూస్తాం, ఇప్పుడు రిలీజ్ చేసాం. అండ్ ఫైట్ మాస్టర్ రాము గారికి, నా మంచి స్నేహితుడు, అండ్ తక్కువ మాట్లాడతాడు కానీ ఫైట్ చాలా బాగా చేస్తాడు, అండ్ గుడ్ పర్సనాలిటీ. ఒక చిన్న విషయం ఏదైనా చెప్తే మాత్రం దాని గురించి చాలా రెస్పాండ్ అవుతారు. థ్యాంక్ యూ సార్. అట్లానే ఆర్యన్ గారికి, మా జగదీష్ ప్రొడ్యూసర్ గారు సినిమా చేస్తున్న కానిస్టేబుల్ కి డైరెక్టర్ గా చేస్తున్నారు. మేమిద్దరం సెన్సార్ లో కలిసాం, అప్పటి నుంచి ఎప్పుడు కలిసినా కానీ బాగా మాట్లాడుకుంటాం. నైస్ పర్సన్ సార్. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు కొత్త డైరెక్టర్స్ పిక్ చేయాలని కోరుకుంటున్నా. అట్లానే వెంకట్ పాసం, మాకు సినిమా గురించే ఉన్న టాపిక్ పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటికి సినిమా గురించే మాట్లాడుకుంటాం. కొత్త యాక్టర్స్ ని, ప్రొడ్యూసర్స్ ఎవరో మూవీ చేయాలి, ఎప్పుడు ఏదో ఒక సినిమా తీయాలి అని చెప్పి ఆలోచనతో ఉంటాడు. నైస్ పర్సన్. అండ్ సార్ థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మంచి వాల్యుబుల్ మాటలు ఇచ్చారు మా అందరికి, వచ్చిన వాళ్ళందరికీ, చూసే ప్రేక్షకులకి. అలానే మేడం థ్యాంక్ యూ సో మచ్. అనురాధ గారు, సారీ సార్, కిరణ్మయ్య గారు అండ్ ఉషారాణి గారు, అమ్మ థ్యాంక్ యూ సో మచ్. పిల్లవాళ్ళలో వచ్చి సినిమా గురించి చాలా మంచిగా మాట్లాడారు. మీలాంటి అమ్మ ఆశీస్సులు ఉంటే మా సినిమా బాగా చూస్తారు జనాలందరూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఎస్పెషల్లీ రేపటి సినిమా గురించి మాట్లాడతా. ఈ సినిమా మేము చీరాలో స్టార్ట్ చేశాము. రైటింగ్స్ అక్కడే స్టార్ట్ అయినాయి. మా ఊరు సముద్రం దగ్గర ఈ రైటింగ్ స్టార్ట్ అయినాయి నాకు. అప్పుడే ఫిక్స్ అయ్యాను ఒక సినిమా తీద్దామని. జస్ట్ ఆ సినిమా అనుకోలేదు, మేము ఒక డెమో చేద్దాం అనుకున్నాము. ఆ డెమో చేసేసిన తర్వాత లేదు, కొంతమంది ఎవరైతే నా పర్సనల్గా సపోర్ట్ చేసిన పర్సన్స్ ఉన్నారు నా వెనక నుంచోనే, నా దగ్గర డబ్బులు లేనప్పటికీ నాకు స్ట్రెంత్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు చెప్తారు అన్నిటికంటే ఇంపార్టెంట్ చాలా డబ్బులు, అవి రాకపోతే ఏం చేయలేం, ఒక ఈవెంట్ కూడా కండక్ట్ చేయలేం. కానీ అలాంటి ఫైనాన్షియల్గా నా హెల్ప్ చేసిన చాలా దగ్గర పర్సన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అట్లా నా ప్రతి విషయంలో తోడున్నటువంటి మా ఫ్యామిలీ మెంబర్స్కి, ఎస్పెషల్లీ మా ఊరు వాళ్ళకి. నా టార్గెట్ ఏంటంటే ఫస్ట్ మా ఊర్లో మా సినిమా, మా థియేటర్లో ఆ బొమ్మ పడాలి, మా వాళ్ళందరూ చూడాలి, అదే కోరిక. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను. ఇంకా సినిమా గురించి మాట్లాడాలంటే ఆయుష్ గారు చెప్పినట్టు చిన్న చిన్న తప్పులు ఉన్నాయి. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో నేను ఒక సినిమా తీసేటప్పుడు తీసేస్తాను, సినిమా బాగా చేసేస్తానన్న ఫీలింగ్లో ఉన్నాను. కానీ సినిమా రెడీ అయ్యేటప్పటికి అదొక యూట్యూబ్ ప్లాట్ఫామ్కి వచ్చేసరికి, మొత్తం అవుట్ వచ్చేసరికి చూసుకున్నప్పుడు తెలిసింది నాకు సినిమా అనేది చాలా ఈజీ కాదు. మనం అనుకున్న ఆలోచనలకి అక్కడ చూపించడానికి చాలా తేడా ఉంటుంది. అట్లనే సినిమా ఫైనల్గా మా ఊళ్ళో కంప్లీట్ చేసాం. చాలా మంది మా ఊరు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, బాపట్ల, చీరాల సరౌండింగ్ వాళ్ళు. అట్లానే చుట్టుపక్కల హైదరాబాద్లో ఉన్నటువంటి మా మనుషులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ ఈ సినిమాని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి పెద్ద యాక్టర్ కింద నుంచి స్టార్ట్ అవ్వాల్సిందే, మేము కింద నుంచే స్టార్ట్ అయ్యాం. ఇంకా మంచి సినిమాలు తీస్తాం. అండ్ ఈ సినిమాని ప్రతి ఒక్కరు June 21st థియేటర్లో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ బ్లెస్సింగ్స్ ఉంటేనే ప్రతి ఒక్కరు పెద్దోళ్ళు అవుతారు, లేకపోతే అంతా చిన్నోళ్ళు. అండ్ సార్ చెప్పినట్టు పెద్ద సినిమా చిన్న సినిమా ఏమి ఉండదండి. సినిమా అంటేనే సినిమా. జనాలకు నచ్చితే అది పెద్ద సినిమా, నచ్చకపోతే చిన్న సినిమా. ఏమంటారు? ఈ చిన్న సినిమాని మీ పెద్ద మనసుతో ప్రతి ఒక్కరు అంగీకరించాలని కోరుకుంటున్నా. అండ్ మా చీరాల్లో తీసాం, మా సెంటెన్స్ కాలేజ్లో తీసాం.
అండ్ చాలా మంది సపోర్టర్స్ ఉన్నారు. నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు. బట్ నేను చెప్పాలనుకుంటుంది, నా వెనుక నుంచొని నన్ను ముందుకు నడిపించి నా సినిమా చేయడానికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల నేను చాలా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. అండ్ ఇలాంటి ప్లాట్ఫామ్లో ఇంకా మంచి సినిమాలు తీసుకొస్తాను. అండ్ ఆయుష్ గారు మా హీరో చెప్పినట్టు నా రైటింగ్స్ అన్న చాలా ఇష్టం. యాక్చువల్గా నా డైరెక్షన్ కాదు, ఫస్ట్ నా రైటింగ్స్. మనకు ఇష్టమైన రైటింగ్స్ ఇంకేం లేవు. అందరు జనరల్గా ఏమన్నా చేస్తారంటే క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్ అని చెప్తారు. నేను రైటింగ్స్ గురించి మాట్లాడతాను. నాకు రైటింగ్స్ తప్పే రాదు. నేను ఏ గేమ్స్ ఆడను, నాకు ఎలా ఆడతాను కూడా తెలియదు. ఐ లవ్ రైటింగ్స్. అట్లానే ఒక మంచి ఫీల్ఫుల్ లవ్ స్టోరీ ఇస్తున్నాం జనాలందరికీ. మళ్ళీ గుర్తుండేలాగా మన నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరి మనసులో నిలిచిపోతుంది. మా ఆయుష్ గారు దాంట్లో మెయిన్ లీడ్ చేస్తున్నారు. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని ఆశీర్వదించి నన్ను ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ పెద్దలందరికీ మీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు. ఇక్కడ మా పేరెంట్స్ లేరు, మీరు ఇచ్చిన మీరు వాళ్ళు చూసుకుంటున్నాను నేను. అండ్ మీడియా మిత్రులందరూ ప్రతి ఒక్కరికి నమస్తే. చిన్న సినిమా అని కాదు, ఎవరైనా పిలిచారని కాదు, ఒకళ్ళు ప్రమోట్ చేయాలని వచ్చిన మీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.